సాయి గణేష్ గూడ్స్ వ్యాన్ ఆటో స్టాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మన భారతదేశంలో మితవాదులు అతివాదులు దేశ స్వాతంత్ర్యం కోసం దేశ సమగ్రత కోసం ఆనాడు పాటుపడిన వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గూడ్స్ వ్యాన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సాయి గణేష్ గూడ్స్ వ్యాన్ డ్రైవర్లు ఓనర్స్కి డ్రైవర్స్కి కూడా నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ స్వాతంత్రానికి సంబంధించి ఇంకా కూడా అంటరానితనం, అలాగే మతాలు కులాలు వేరవడం చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజున మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏంటంటే మన భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు, ఆరోగ్యవంతంగా ఉన్నారు అని అంటే మనం అక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఇతర దేశం వాళ్ళు గుండు గురి పెడితే గుండు చూపించేటటువంటి సిపాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం గుర్తు తెచ్చుకోవాలి. దేశం బాగుంది అంటే ఇతర దేశాల్లో వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. మితవాదులు అతివాదులు ఏంటంటే ఒకరు శాంతియుతంగా దేశాన్ని స్వాతంత్రించుకున్నవా అనుకున్నవాడు కొంతమంది అయితే యుద్ధం ద్వారా బ్రిటిష్ వాళ్ళని పరిగెత్తించి ఈ దేశాన్ని తరిమి కొట్టి యుద్ధం ద్వారాగానే మనం చేయించుకోవాలనేటటువంటి వాళ్ళు కొంతమంది. యుద్ధం ద్వారా కానివ్వండి, లేకపోతే శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహాలు చేయనివ్వండి, ఏదంటే చేయనివ్వండి, ఈ దేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది. అంటే తెల్లదొరలు వెళ్ళిపోయారు, నల్లదొరల పరిపాలన కొనసాగుతుంది. తెల్లదొరలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటే ఇప్పుడు మన దేశాన్ని నల్లదొరలు స్వాతంత్రించుకున్నటువంటి దేశాన్ని అతిపెద్ద భారతదేశం అయినటువంటి మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికి దిశ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచారు. అది ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు. పార్లమెంట్ ఎలా నడాలి, అసెంబ్లీ ఎలా నడాలి, అలాగే ఈ దేశ భద్రత ఏం కావాలి, ఆర్థిక మాన్యం వచ్చినప్పుడు ఏం చేయాలి అని కింద పల్లెటూరు పాపి కానించి పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ నినాదం వరకు కూడా చూసుకోవాలంటే ఒక మనిషికి ఒకే ఓటు. వాడు కోటేశ్వరుడు కావచ్చు, కూటికి లేనివాడు కావచ్చు. ఓటు విలువ ఒకటే, మిగతా అన్నీ సమానం లేవు. ఓటు విలువ మాత్రం ఒకటే ఉండదు. కారణం ఏంటంటే ప్రధానమంత్రి ఓటు అయితే అవి 100 ఓట్లకు, మనం లేని పేదవాళ్ళు ఓటు వేస్తే అది ఒక ఓటు అవుతాం. ఆయన వేసినా ఒక ఓటే, మనం వేసినా ఒక ఓటే. సమానమైనటువంటి విధానం ఓటు ద్వారాగానే తీసుకొచ్చారు. ఆనాడు ఓటు విలువ చెప్పవలసి వస్తే మన భారతదేశంలో బాగా డబ్బు ఉన్నవాడు, చిత్తు కట్టేవాడు, పన్ను కట్టేవాడు తప్ప మిగతా వాళ్ళు ఓట్లు లేవు. ఓట్లు లేనప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క భావజాలం మనం పార్లమెంట్లో కూర్చోవడం కానీ, పంచాయతీలో కూర్చోవడం కానీ అవదు. ఓటు ఉంటేనే పార్లమెంట్ కానీ వెళ్ళగలుగుతాం, పంచాయతీ ఆఫీసులో అయినా సరే నెగ్గగలుగుతాం. అలాంటి ప్రజాస్వామిక దేశంలో ఉన్నటువంటి మన భారతదేశం ఇంత జరుగుతుంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం పక్కన పెడితే ఈనాడు మన దేశం కోసం ప్రాణత్యాగం చేసేటటువంటి సిపాయిల్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ సైనికులను గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మనం ఈ రోజున మన బిడ్డలను కూడా, మన పిల్లలను కూడా ఈ దేశం యొక్క విధానం, ఈ దేశం గురించి సిపాయిలు ఏం చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా పిల్లలకు కూడా నేర్పాలని, మన బతుకులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా పిల్లల బతుకులు మారాలని చెప్పేసి నేను కోరుతూ ఈ ప్రజాస్వామిక దేశానికి మనకి దిశ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తూ శ్రీ సాయిబాబా సాయి గణేష్ గూడ్స్ ఆటో ఓనర్స్కి అలాగే డ్రైవర్లు కూడా
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ కానివ్వండి, సభ్యులు కానివ్వండి, మరి ఇదే మొదటిసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి సేవలు పెట్టుకోవడానికి నేను పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాం. సరే